నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ ఎన్నికలు, అదేవిధంగా అందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మీరు కూడా అధ్యక్షునిగా పోటీ చేస్తున్నారు, నిలబడుతున్నారు కాబట్టి గెలుస్తామనే ధీమా ఉందా మీకు? అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ నేను నించున్న ప్యానలు సి కళ్యాణ్ గారు, ప్రసన్న కుమార్ గారు, చంద్రవాడ శ్రీనివాసరావు గారు, భరతభూషణ్ గారు. ఆ ప్యానల్ నన్ను సమర్థిస్తే ఆ ప్యానల్ తరపు నుంచి నేను ప్రెసిడెంట్గా నించుంటున్నా. 52 ఓట్లు ఉంటాయి. 52లో 34 ఓట్లతో నేను గెలుస్తున్నాను అనేది ఇప్పుడే చెప్పగలుగుతున్నాను. సురేష్ బాబు ఆల్రెడీ వాటు మంచులో సురేష్ బాబు ఉన్నాడు. ఇప్పుడు సురేష్ బాబుకి ఎందుకు ఓటేస్తారు? నాకు ఎందుకు ఓటేయాలి? సురేష్ బాబు ఫోన్ ఎత్తుతాడని ఓటేయాలా? నట్టికుమార్ అవసరమైతే ఫోన్ ఎత్తుతాడు, కష్టం అంటే ఆదుకుంటాడు, కష్టం అంటే ఉంటాడు. మరి ఈరోజు అందరూ ఎగ్జిబిట్లకు ఏమైనా ప్రాబ్లం ఉందంటే ముందు ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లం ఉందంటే ముందు ఉంటాడు. అలాగే మొత్తం టోటల్గా ఏది కావాలన్నా ప్రొడ్యూసర్స్ కావాలన్నా అన్నింటిలో ముందు ఉంటాం. అలా ముందుండే వ్యక్తుల్లో ప్రసన్న కుమార్ గారు ఉంటారు, సి కళ్యాణ్ ఉంటాడు, భరతభూషణ్ ఉంటాడు, చంద్రవాడ శ్రీనివాసరావు గారు ఉంటాడు, నట్టికుమార్ ఉంటాడు. వీళ్ళ దాంట్లో ఒక్కరి కోసం మనం ఎందుకు ఓటేయాలో అడుగుదాం. లాస్ట్ టైము దిల్ రాజు గారు ప్రెసిడెంట్గా నించున్నప్పుడు దిల్ రాజు గారు మెడిక్లైమ్ నేను ఇస్తున్నాను అని చెప్పారు. మాట ఇచ్చి మాట తప్పినందుకు ఆయనకు ఓటేయాలా? సుధాకర్ రెడ్డి గారి ప్యానల్లో మాట ఇచ్చి మాట తప్పినందుకు ఓటేయాలా? సురేష్ బాబు గారు వీళ్ళందరూ కలిపి మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ వచ్చారని ఓటేయాలా? అదే గిల్ట్, దీంట్లో గిల్ట్ కూడా ఇంక్లూడింగ్ గిల్ట్ కలిసి ఉంది. అదే గిల్ట్ గెలిచిన తర్వాత పైన కౌన్సిల్లో మెడిక్లైమ్ తీసేయండి ఈ చిన్న వాళ్ళకి, ఈ చిన్న సినిమా నిర్మాతలకు ఎందుకు ఇవ్వాలి? మా డబ్బుతో మేము 10 మంది కష్టపడుతున్నాం, 10 మంది కష్టపడిన సొమ్ముని వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలి అని అంటున్నందుకు మేము ఓటేయాలా? మేము ఈరోజు 1600 మందికి జాయింట్ సెక్రటరీగా ప్రెసిడెంట్గా అందరూ కలిపి మెడిక్లైమ్ ప్రతిరోజు కూడా ఎన్ని కష్టాలు పడినా ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. మాకు అందుకని మేము ఏం చేస్తున్నాం, ఏం చేయబోతాం అనేది మా దగ్గర ఎజెండా ఉంది. వాళ్ళ దగ్గర ఎజెండా లేదు, జెండా లేదు, ఎజెండా లేదు. మీరు ఫోన్ ముందు మీ ముందు ఉంటారు. ఎలక్షన్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఆ టైప్ వీళ్ళు ఫోన్ అయిపోయిన తర్వాత ఫోన్ కూడా ఎత్తరు. ఫోన్ ఎత్తుతానని మాట ఇవ్వమానండి, ఎవరైనా పని చేస్తానని మాట ఇవ్వమండి. ఎంట్రన్స్ డోర్ కూడా లోనికి ఎంట్రన్స్ ఉండదు. నట్టికుమార్ గారికి మీకు తెలుసు, ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటాం. కళ్యాణ్ గారు కానీ ప్రసన్న గారు కానీ అందరూ అందుబాటులో ఉండేవాళ్ళమే. అందుకే మాకు ఓటు వేయమని అడుగుతున్నాం. మేము మీ పనికాడ మీ సర్వీస్ కోసం మీ సేవ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వని అడుగుతున్నాం. డెవలపింగ్ 2 కంట్రీస్ అంటే డెవలపింగ్ అని 2 ఏరియాలు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు డెవలప్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. 2 రాష్ట్రాలతో మాకున్న రేపాతో 2 గవర్నమెంట్ స్టూడియోలు కట్టాలని అడుగుతున్నాం. అలాగే మాకు 20% ఏదైతే మల్టీప్లెక్స్లో 20% మాకు స్లాబ్ ఇవ్వాలంటున్నాం. 100 రూపాయలు టికెటే ఉండాలంటున్నాం. 50 రూపాయలు తినుబండాలు ఉండాలంటున్నాం. చిన్న సినిమా నిర్మాతకు 5వ షో ఇవ్వాలంటున్నాం, 2.5 షో ఇవ్వాలంటున్నాం. ఇవన్నీ తెచ్చేది ఛాంబరే కాబట్టి ఆ ఛాంబర్ నుంచి మేము సాధిస్తాం అంటున్నాం. చిన్న నిర్మాత ఎందుకు ఓటేయాలి, సినిమా నిర్మాత ఎందుకు బతకాలి అని దానికోసం వివరంగా చెప్తున్నాం. ఎగ్జిబిటర్ సబ్సిడీ రావాలి. అలాగే ఎగ్జిబిటర్గా మనం వెళ్తే 10 రోజుల్లో బీఫామ్ లైసెన్స్ రావాలి. ఎంతోమంది ఎగ్జిబిటర్ బీఫామ్ లైసెన్స్ లేక చాలా బాధపడుతూ కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆఫీసర్లు ఎన్నోసార్లు తిప్పిస్తూ ఉన్నారు. అది కాకుండా సింగిల్ విండో పథకం కింద మొత్తం టోటల్గా అన్నీ కూడా 1 టైం చెకింగ్ అండ్ 15 డేస్ లోపల మొత్తం లైసెన్స్ రెన్యూల్ అయ్యే విధంగా ఫ్రీగా లైసెన్స్ అవ్వాలి. 3000 రూపాయలు మాత్రమే ఫీజు ఉండాలి. ఇక ఎక్స్ట్రా ఫీజులు ఏమి పెట్టుకునే పరిస్థితుల్లో ఎగ్జిబిటర్ లేరు. ఎగ్జిబిటర్ ఈరోజు కష్టాల్లో ఉన్నాడు. సింగిల్ స్క్రీన్లు మూసేసే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నాశనం అయిపోయింది. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కాపాడుకోవాలి. 20% కంటే ఎక్కువ డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే దాన్ని ఏ విధంగా మనం రబ్బీ చేయాలి, ఏ విధంగా నిర్మాత దగ్గర కూర్చోవాలి, నిర్మాత దగ్గర కాపాడి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కాపాడుకోవాలి, ఎగ్జిబిటర్ వ్యవస్థను కాపాడుకోవాలి, ప్రొడ్యూసర్ వ్యవస్థను కాపాడుకోవాలి. వాళ్ళందరికీ ఎవరైతే ఇంతకుముందు 100 ఆఫీసులు 200 ఆఫీసులు ఉండేవో వాళ్ళందరూ ఈరోజు సీనియర్స్ అయిపోయి ఏజ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం డెత్ ఫండ్ కానీ వాళ్ళకందరికీ మెడిక్లైమ్ కానీ మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం ఈరోజు ఒకప్పుడు రూపాయి తీసుకుంటేవాళ్ళం. సినిమా రిలీజ్ అయితే మనం 5 రూపాయలైనా కలెక్ట్ చేసినా సరే ఈ డెత్ ఫండ్ కింద వాటి కింద పెట్టి మెడిక్లైమ్ ఇవన్నీ రన్ చేయాలా. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఎన్నో కోట్ల రూపాయలు పోగొట్టుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. 100 కోట్ల ప్రాపర్టీ పెట్టుకొని కూడా ఏమీ చేయలేని తాతలు ముత్తాతల నుంచి థియేటర్ మీద ఆశపడి ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాలా. అలాగే వాళ్ళందరికీ గవర్నమెంట్ నుంచి ఇంటి స్థలాలు ఇప్పించాలా. ఇక్కడ అక్కడ థియేటర్ ఎగ్జిబిటర్కి ఇంటి స్థలాలు అడగాల. ఇవన్నీ కూడా మా దగ్గర ఎజెండా చాలా ఉన్నాయి. అలాగే సురేష్ బాబు గారు ఏ ముఖం పెట్టుకొని ఇవన్నీ అడుగుతాడు. వారు చంద్రబాబు అన్నాడు.
యు అంటే మా సినిమా ఫీల్డ్కి సంబంధం ఏంటి అని అడిగాడు ఆయన అరెస్ట్ చేస్తే. కానీ మేము అలాగనలేదే. ఒక పెద్ద ఆయన ఇండస్ట్రీ కోసం పోకలాడాడు. కుటుంబం ఇండస్ట్రీనే కుటుంబంగా చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే పలికే వ్యక్తి. అలాంటి వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారే. అలాంటి వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే తెలంగాణలో ఉన్న ఎగ్జిబిట్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు అందరినీ ఏకం చేసి మేము ఖండించి మీటింగ్ పెట్టి ఆయనకు సపోర్ట్గా వెన్నుదన్నుగా నిలబడిన మాకు పని చేస్తారా? మరి చంద్రబాబు ఎవరు, ఆయనతో మాకేం సంబంధం, పని చేయించుకొని ఆయన పబ్లిసిటీ సెక్టర్ చైర్మన్గా ఉండి అన్ని చేయించుకొని పనులు చేయించుకొని చంద్రబాబు ఎవరు అన్న ఆయనకు పని చేస్తారా? చాయిస్ ఆఫ్ ది నిర్ణయం. అలాగే రేవంత్ రెడ్డి గారు ఎక్కడో మూల కూర్చోబెట్టారు, ఆయనకు పని చేస్తారా? మేము ఉదయం లెగిస్తే భరతభూషణ్ గారికి కానీ, మాకు కానీ, సి కళ్యాణ్ గారికి కానీ, ప్రసన్న కుమార్ గారికి కానీ, చంద్రబాబు శ్రీనివాసరావు గారు పని చేస్తారా? రామోజీరావు గారు చంద్రబాబు శ్రీనివాసరావు గారు మాట వింటారా? ఈయన మాట వింటారా? ఎందుకంటే క్రెడిబిలిటీ ఉంటుంది. ఆ క్రెడిబిలిటీలో ఈజ్ అన్ఫిట్ అండ్ సురేష్ బాబు, అన్ఫిట్ అండ్ దిల్ రాజు. ఎందుకంటే ఫోన్ ఎత్తలేని వాడు, పని చేయలేని వాడు పదవికి ఆశించడం తప్పు. ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఓకే, నువ్వు బిజినెస్ మ్యాన్గా దోచుకో, ఏమైనా చేసుకో, మేము కాదని చెప్పట్లా. ఇది ప్రజాసేవ, ప్రజల కోసమే పని చేయాలి. ప్రజలంటే ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్స్. ఈ 10 సంవత్సరాల్లో మీరేం చేశారు? ఏ ఎగ్జిబ్యూటర్ అయినా ప్రశాంతంగా ఉన్నాడా మీ వల్ల? ఏ ఎగ్జిబ్యూటర్ అయినా మీకు చూసి అయ్యో సురేష్ బాబు గారు నాకు ఈ మంచి చేశారని ఒక్క ఎగ్జిబ్యూటర్ని చెప్పమానండి, ఒక్క డిస్ట్రిబ్యూటర్ని చెప్పమానండి, ఒక్క ప్రొడ్యూసర్ని చెప్పమానండి. చిన్న సినిమా నిర్మాతలు ముంచారు, చిన్న సినిమా డిస్ట్రిబ్యూటర్లు అందరినీ ముంచేశారు. అలాగే ఎగ్జిబ్యూటర్లు అన్నింటికి ఎంసీలతో సైతం మొత్తం మీరు లాక్కున్నారు. సినిమా థియేటర్లు మీకు ఇచ్చిన థియేటర్లను టోటల్గా ఒక ఎందుకు పనికిరాని థియేటర్ల కింద చేశారు, డౌన్ పాల్ చేశారు. దానికి మీకు ఓటేయాలా? ఉదయం లెగిస్తే మీకు ఒక అన్నగా, తమ్ముడుగా, మీ బిడ్డగా మీతో పాటు ఉండి మీతో పాటు అన్ని తెలుసుకుంటున్న వ్యక్తికి ఓటేస్తారా? అందుకనే ఎగ్జిబ్యూటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి, ఎగ్జిబ్యూటర్లు అందరూ కలిపి ఓటేస్తే, నేను గెలిస్తే, ఆయన గెలిస్తే, మేము ఎలక్షన్లో 52 మంది మా పోటీ ఉంటే 52 మందిలో ఆయన మీద నేను ప్రెసిడెంట్గా నించుంటున్నా. ప్రెసిడెంట్గా మాకు 26 ఓట్లు, 27 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. కానీ ఈ డిక్లేర్డ్ ఇప్పుడు చెప్తున్నా 34 ఓట్లతో నేను గెలుస్తున్నా. 34 ఓట్లు అబోవ్ నేను గెలుస్తున్నా. ఆయన ఓడిపోతున్నాడు. ఓటమి అంచుల్లో ఆయన ఉన్నాడు, గెలుపు అంచుల్లో నేను ఉన్నాను. ఇస్ ద విన్నింగ్. నా విన్నింగ్కి కారణం దిల్ రాజు గారు, సురేష్ బాబు గారే. వాళ్ళు చేసిన పనులే నన్ను గెలిపిస్తాయి. వాళ్ళు చేసిన పనులకి నన్ను గెలిపిస్తాయి, అంతే. నా విన్నింగ్కి కారణం వాళ్ళిద్దరే ఉంటారు. ఎందుకంటే వాళ్ళని చూస్తే ఎవరు ఓటేయరు. వాళ్ళిద్దరిని చూస్తే ఇంతకుముందు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అందుకనే మెడిక్లెయిమ్ నేను ఇస్తానని విజయవాడలో చెప్పిన వ్యక్తి మెడిక్లెయిమ్ ఏమైంది? అలాగే గిల్ట్ గెలిస్తే మొత్తం మేము గిల్ట్ అంతా డబ్బంతా తీసుకొచ్చి దారాదత్తం చేస్తానని చెప్పిన వ్యక్తి మెడిక్లెయిమ్నే తీసేద్దామని చెప్పి ప్లాన్ చేస్తే దాన్ని అడ్డుపడింది ఈ నట్టు కుమార్, అడ్డుపడింది ఈ ప్రసన్న కుమార్, అడ్డుపడింది ఈ సి కళ్యాణ్, అడ్డుపడింది ఈ భరతభూషణ్. వీళ్ళందరూ కలిపి, చంద్రబాబు గారు అందరూ కలిపి పేదలకు మనం మెడిక్లెయిమ్ ఉండాలి, నిలబెట్టాలి అని ప్రయత్నించి మీరు డబ్బు ఇవ్వకపోయినా ఆ డబ్బుని కౌన్సిల్ నుంచి బాధపడో కౌన్సిల్ నుంచి ప్రతి ఒక్కరికి మెడిక్లెయిమ్ ఇస్తున్నాం. మెడిక్లెయిమ్ తీసేద్దామని మీకు ఓటేయాలా? మెడిక్లెయిమ్ ఇస్తానని ఛాంబర్లో మోసం చేసినందుకు మీకు ఓటేయాలా? మరి అందుకే ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచించుకొని మీ నటి కుమార్ని గెలిపించుకోండి. అలాగే మా ప్రసన్న కుమార్ గారు అందరు ప్యానల్ అందరినీ గెలిపించండి. సి కళ్యాణ్ గారి ప్యానల్ గెలిపించి, భరతభూషణ్ గారి ప్యానల్ గెలిపించి బంపర్ మెజార్టీతో మా ప్యానల్ వచ్చి ఈసారి మాకు ఛాంబర్ నుంచి కానీ అన్నీ కూడా గవర్నమెంట్తో ర్యాపో చేసి ఎట్టి పరిస్థితుల్లో మ్యాక్సిమం మేము ఏం చేయగలుగుతామో అది మొత్తం టోటల్గా మా మెంబర్స్కి మేము సేఫ్టీ కోసం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడు వచ్చేవాడు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, కానీ గతంలో డిస్ట్రిబ్యూటర్లో టాప్గా ఎదిగిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు లేదా? వాళ్ళ కోసం చూసుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? ఆయనకి ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి మనం ఎంతో కొంత ఛాంబర్ నుంచి ఇవ్వాల్సిన బాధ్యత మనకు లేదా అని అడుగుతున్నా. అవన్నీ మనం చెయ్యాలా లేదా? చెయ్యాలి అంటే ఇప్పుడు సినిమా తీసిన నేను డబ్బు పెట్టు, నా డబ్బు నీ డబ్బు కాదు. గతంలో వాళ్ళందరూ నిలబెడితేనే నువ్వు నిలబడ్డావు. ప్రొడ్యూసర్గా అయినా గతంలో పెద్దవాళ్ళందరూ ఉండబట్టే ప్రొడ్యూసర్గా నిలబడ్డాం. ఎగ్జిబ్యూటర్గా వాళ్ళ తల్లిదండ్రులు ఎగ్జిబ్యూటర్ నుంచి రాబట్టే మనం నిలబడ్డాం. కనుక అందుకని అందరం కూడా
దాన్ని సహకారంగా సినిమా తీసాడా తీయలేదా, సినిమా ఉన్నాడా లేదా కాదు, యాజ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ సాక్రిఫై చేయబట్టే మనం ఇంతటి ఉన్నాం. మన చిన్నప్పటి నుంచి నేను ఉన్నాను. ఆ పెద్దలందరూ చేయబట్టే కదా నేను ఇంతటి వాడిని అయ్యాను. కనుక అందుకే నేను చెప్తాను, రామానాయుడు గారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. ఏ రోజు కూడా సురేష్ బాబు గారు, రామానాయుడు గారు బతుకుంటే సురేష్ బాబు గారు ఓటేయరు, నట్టి కుమార్ ఓటేస్తాడు, చూపించి చెప్పేస్తాడు, నట్టి ఓటేస్తానని చెప్తాడు, చెప్పే వెళ్ళాడు ఎన్నోసార్లు. ఇది నట్టి కుమార్ క్యారెక్టర్.